ఒక్కసారి మీకోసం పరితపించిపోతున్న మీ తల్లుల మొహాలు చూడండి. తన ప్రాణం పోసి మిమ్మల్ని కని అత్తింటే బిడ్డకి జలుబు చేస్తుంది, ఇత్తింటే బిడ్డకి జ్వరం వస్తుంది అని పచ్చం కూడు తిని తన నిద్ర, అందం, ఆరోగ్యం అన్నింటినీ త్యాగం చేసి మీరు బావుంటే చాలు అని అనుకునే మీ తల్లుల్ని, మీరు గెలిస్తే సంతోషపడే తండ్రుల్ని గౌరవించకుండా మీరు ఎంతగా గెలిచినా, ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో ఓడిపోయినట్టే. నమస్తే, నేను మీ వానరాశి శ్రావణ్ కుమార్ని, విజయవాడ ప్రజావేత్సాల నుంచి. ఇప్పుడు టైము 1/1/2025 ఉదయం 5:03 అవుతుంది. ఈ టైంలో ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, న్యూ ఇయర్ రోజు అన్ని ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నటువంటి రోజు. ఈ రోజున 12 దాటిన తర్వాత కేక్ కటింగ్ చేసి సోషల్ మీడియాలో కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి కానీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ చాలా హ్యాపీగా సరదాగా గడిపి ప్రశాంతంగా ఇంట్లో పనుకున్నటువంటి రోజు ఇది ఒక పక్క అయితే, ఇంకో పక్క మా ప్రాక్టీస్ విషయానికి వస్తానండి. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి 10 గంటల నుంచి 12 గంటల వరకు బయట తినో లేకపోతే ఇంట్లో మసాలా వస్తువులు, ఆయిల్ వస్తువులు లేకపోతే నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువగా తినడం వల్ల వచ్చినటువంటి పేషెంట్స్ స్టమక్ పెయిన్, మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, ఎక్కువగా ఆయాసం రావడం, ఇలాంటి కేసులు మన చెడు తిండి తినడం వల్ల వచ్చేటువంటి కేసులు అయితే 12 దాటిన తర్వాత, ముఖ్యంగా యువత అండి, 12 దాటిన తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క కేసు యువతేనండి. ఈ యువత తయారయ్యే పరిస్థితులు ఏంటంటే, ఇంట్లో వాళ్ళతో చాలా హ్యాపీగా గడపవలసినటువంటి టయాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ఓవర్గా బైక్ డ్రైవ్ చేయడం, ఆల్కహాల్కి అలవాటు పడడం, మత్తు పానీయాలు ఎక్కువగా సేవించడం, అదే ఫ్రెండ్స్తో గడిపితే ఇదే ఆనందం అనుకునేటువంటి యువత ఈ రోజున చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము చూసామండి. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడికక్కడ వీళ్ళని కంట్రోల్ చేయడానికి, అంటే ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, ప్లస్ డ్రింక్ అండ్ డ్రైవర్స్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి సెంటర్లో కూడా విజయవాడ నగర పోలీస్ పరిధిలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి కట్టడి చేసిన, ఒక ఏరియా నుంచి రెండో ఏరియాకి ఏమైనా కదలనోకుండా చేసినా సరే యువత ఈరోజు గాడి తప్పినటువంటి పరిస్థితి చాలా క్షుణ్ణంగా మాకు ఈరోజు కనిపించింది. ఈరోజు మేము చూసినటువంటి కేసుల్లో ముఖ్యమైన కేసు అండి, ఒక బార్ షాప్లో మద్యం సేవిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సేవించినటువంటి ఫ్రెండ్స్ మధ్యలో చిన్న తగాదా బీర్ బాటిల్తో ఒకరినొకరు గాయాలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చి చెవు సగం భాగం కట్ అయ్యి చెవు దగ్గర నుంచి ఈ సైడ్ ఈ పార్ట్లో కూడా కట్టేటటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. అదే కాకుండా చాలా కొత్తగా న్యూ ఇయర్ ఏదో చేద్దామని చెప్పి కొంతమంది కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్ళారండి. క్రికెట్ ఆడడానికి వెళ్ళినటువంటి పర్సన్స్లో ఒక పర్సన్ బాల్ని అందుకోబోతూ ఇక్కడ ఈ పార్ట్లో ముక్కు కింద పెదవి పై భాగంలో కట్ అయ్యి బయట లోపల కూడా కుట్లు వేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంకొకరు చాలా సరదాగా కిల్లి కొట్టి మెయింటైన్ చేస్తారు, క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నటువంటి పెద్ద ఆయన, వయసులో ఉన్న ఆయన న్యూ ఇయర్లో గాడి తప్పి బండి డ్రైవ్ చేయడం వల్ల కాళ్ళకి ఇంజురీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గాడి తప్పంటే ఈ ఓవర్ డ్రైవ్ చేస్తున్నటువంటి పర్సన్ ముసలాయన్ని కుదరడం వల్ల ముసలాయనికి ఇంజురీ అయిందని చాలా ప్రశాంతంగా, అసలు ఆయన ఈ టైంలో బయటికి రావడం ఆయన తప్పు చేసినటువంటి తప్పిదంగా భావించిన ఓవర్ డ్రైవింగ్ వల్ల యువత గాడి తప్పి డ్రైవ్ చేయడం వల్ల జరిగినటువంటి యథార్థ సంఘటన. ఇంకొకరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాక టేబుల్ మీద ఉన్న గ్లాసును కొడితే ఇక్కడ హ్యాండ్ రిస్ట్ దగ్గర, ఇక్కడ ఒకటి ఫింగర్ దగ్గర ఇంజురీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొత్త సంవత్సరం ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గడపాల్సినటువంటి పరిస్థితులు. ఏ వ్యక్తి అయినా సరే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలా హ్యాపీగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా ప్రొఫెషన్ పరంగా మేము సర్వీస్ ఏ టైంకి ఎలా వచ్చినా
మేమంటూ అందుబాటులో ఉంటాము, సర్వీస్ ఇవ్వాలి కాబట్టి ఇస్తాం. కానీ ఓవర్ స్పీడ్లో వెళ్ళడం కానీ, ఆల్కహాల్ మద్యం సేవించి రావడం కానీ, దీనివల్ల జరిగేటువంటి సంఘటనలు మనం కొని తెచ్చుకున్నటువంటి సంఘటనలే. ముఖ్యంగా యువతలకు నేను చెప్పేది ఏంటంటే, మీ బ్రదర్గా భావించండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక మెంబర్గా భావించండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టైంలో చిన్న చిన్న ప్రమాదాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చౌకట్టడం అంటే సామాన్య విషయం కాదు. కానీ ఎంతకైనా పెద్ద ప్రమాదాలు జరిగి, రోడ్డు యాక్సిడెంట్ జరిగి, ఏదైనా బస్సు లారీ గుద్దుకోను, లేకపోతే ఈ వెళ్తున్న దానిలో లారీ వెనక నుంచి వచ్చి గుద్దో, లేకపోతే బస్సుకి మనవేళ్ళు గుద్దో, లేకపోతే కారు గుద్దో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణం పోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రాణం పోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు పడేటువంటి బాధ ఎవరో తీసుకురాందండి. ఇదే మీరు ఫ్రెండ్స్ పిలిచారనో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు పిలిచారనో, లేదు సోషల్ మీడియాలో నా మిత్రుడు మెసేజ్ చేశారు నేను వెళ్తానో, లేదా మన కొలీగ్స్ పిలిచారనో బయటికి రాకుండా ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగేవి కాదు. ఇదే బయటకు వచ్చి మీరు మద్యం సేవించడం మీద కానీ, లేకపోతే షికార్లకి వెళ్ళడం కానీ, ఓవర్ స్పీడ్లో వెళ్ళడం కానీ, కొన్ని తప్పుదాలు ఇంకా అన్నీ మనం చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని నేను ఏదో భయపెట్టినట్టు ఉంటుంది. అన్నీ నేను చెప్పదలుచుకోలేదు, చాలా సింపుల్గా ఈ వీడియోతోని కట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే దీన్ని మీ కెరియర్ మీద పెట్టుంటే కాస్త మీ కెరియర్ గైడ్లైన్ ఈ 1 year పాటు మీ కెరియర్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవడానికి ఈరోజు ఒక పునాది వేసుకోవడానికి మంచి అవకాశం. అదే ఇదే బయట మీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టయాలు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు స్పెండ్ చేసి ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళల్లో చూసే ఆనందం అంత ఇంత కాదండి. ఎక్కడికక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఎంత చేసినా సరే ముందు మనలో మనకు కొంత కంట్రోలింగ్ అనేది ఉండాలి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి కేసులు వచ్చినప్పుడు మాకు బాధ వేస్తుందండి. ఎందుకంటే మరి వృత్తిరీత్యా మేము ట్రీట్మెంట్ అందించినా సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మాకు చాలా బాధ కలుగుతుంది. ఇటువంటి బాధాకరమైన విషయాలు, సంఘటనలు జరగకుండా, మళ్ళా ఇబ్బంది లేకుండా, న్యూ ఇయర్ రోజే లైవ్లో డెత్ అయిన కేసులు చాలా ఉంటున్నాయండి. అటువంటి సంఘటనలు, అటువంటి ప్రమాదాలు జరగకుండా యువత మేల్కొంటారని. అంటే ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్, ఈ లాస్ట్ ఇయర్ వరకు మీ ఆరోగ్యం మా బాధ్యత అనేటువంటి కాన్సెప్ట్తో లాస్ట్ 3 years కూడా కోవిడ్ నుంచి కూడా మా స్లోగన్ మీ ఆరోగ్యం మా బాధ్యతగా మేము ఇప్పటివరకు మా స్లోగాన్ని పరిచయం చేసాం. అలాగే ఈ సంవత్సరం మా యొక్క స్లోగాన్ అండి, యువర్ హెల్త్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో యువర్ సేఫ్టీ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ ఆరోగ్యం మీకు ఎంత ముఖ్యమో మీ భద్రత కూడా మీకు అంతే ముఖ్యం. ఈ సంవత్సరం అంతా మీ ఆరోగ్యం మరియు మీ భద్రతను రెండింటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ డాక్టర్ వానరాశి శ్రవణ్ కుమార్, విజయవాడ ప్రజా వైద్యశాల. థ్యాంక్ యూ.